సండే వచ్చింది కదా ఆదివారం, మంచి గోదావరి చేప దొరికింది. ఒక 5 కేజీలు చీరావతి తీసుకున్నాను. ఈరోజు చేపలు ఏదో నెల్లూరు పులుసు, ఏదో హైదరాబాద్ పులుసు, ఏదో వాట్సాప్లో పెడుతున్నారు. అలా కాకుండా ఈరోజు స్పెషల్గా మన కోనసీమ ఉన్నటువంటి 2 గోదావరి మధ్యన మా కోనసీమలో గోదావరి చేప పెద్ద ఫేమస్. ఈరోజు ఈ సంవత్సరం పులుసులు అయితే పళ్ళ పండుగప్పుడు పడ్డాయి, శీలావతులు పడ్డాయండి, బొచ్చులు పడ్డాయి. ఈరోజు ఒక 5 కేజీలు శీలావతి పడ్డదండి, స్పెషల్గా తీసుకున్నాం. అది రేట్ ఎక్కువ చెప్పాడు కానీ దాన్ని మేము బయటపడి తీసుకున్నాం 1000 రూపాయలకి 5 కేజీ చేప. ఈరోజు స్పెషల్గా చేపల పులుసు ఎలా చేయాలన్నది మీకు చూపిస్తాం. ఇప్పుడే మొదలెట్టాం. ఉల్లిపాయ మగ్గనెత్తున్నాం. ఉల్లిపాయలు కూడా ఎక్కువ కోయలేదండి, అంటే చేపల తగ్గట్టుకే కోసం. ఒక 400 గ్రాములు అంటే మాకు దగ్గర పాలంతా పోను 2 కేజీల కాడికి వచ్చి ముక్కలు పర్లేదు. ఆ రేటుగానే ఉన్నాం. 500 ఇలాగ 500, వేరే ఒక 500. ఓకే, కొద్దిగా ఒక 1/2 స్పూన్ ఆవాలు కూడా వేస్తాం. ఈరోజు ఈ చేపల కూరలోకి మేము కాడ చింతపండు ఆడతామండి. కాడ చింతపండు అది చాలా ఫేమస్. ఈ పువ్వు కన్నా కాడ చింతపండు టేస్ట్ బాగుంటుంది. ఇందులో ఎటువంటి వేస్టేజ్ ఉండదు. ఇది చాలా స్పెషల్. ఇది కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఈ చేపల కూరలోకి ఎప్పుడు కూడా కాడ చింతపండు మేము వాడతాం. ఇది చాలా బాగుంటుంది. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఒకేసారి పువ్వు దాంట్లో వాళ్ళు చేసే విధానాన్ని బట్టి కొంచెం ఇసుక పొర అన్నది కొద్దిగా ఉంటుంది నాటిల్లో. ఈ కాడ అన్నది పులిహోరలోకి, చేపల కూరలోకి పెద్ద ఫేమస్. ఎక్కువ మేము పులిహోరలోకి, చేపల కూరలోకి కాడ చింతపండు వాడతామండి. అయితే పులుసు తీసుకేసుకుని పక్కన పెట్టాం. ఇది ఒకేసారి కాకుండా చూసుకుని 3 రకాలుగా యాడ్ చేస్తామండి. నేను 2 కేజీ చేపలోకి 300 గ్రాములు చింతపండు తీసుకున్నాను. అంటే దగ్గర 1/4 కేజీ ఉంటుంది అనుకోండి. 1/4 కేజీ అంటే ఎక్కువ తక్కువ చూసుకుని వేసుకుంటాం. కానీ ముందు దాన్ని మేము కలిపి పెట్టేసాం. రెడీమేడ్ కాకుండా ఇంట్లో సొంత కారం ఆడతామండి. కారం కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆడతారండి. ఇందులో అల్లం ఆడతారు, ఆ 2 కలుపున్నది వేస్తారు. అది మేము వెయ్యం. ఎల్లుల్లిపాయ జీలకర్ర అంటే ఉల్లిపాయ మగ్గ పెట్టినప్పుడు కారంతో పాటు ఓ పాళ్ళు అంటే కొద్దిగా ఓ పట్టేస్తాం. ఈ నూనెలో ఫ్రై అవుతుందండి. ఇది అల్లం కాకుండా ఎల్లుల్లిపాయ జీలకర్ర దీనికి ఫేమస్. అలాగే ఉల్లిపాయ మగ్గబెట్టిన తర్వాత కారం వేసి ఎల్లిపాయ జీలకర్ర వేసిన తర్వాత డైరెక్ట్గా వాటర్ అని చూసారా, ఆ వాటర్ చల్లి లేనండి.
పక్కన వేడి చూపుకుని వాటర్ ఉంటుంది అక్కడ. ఆ వాటరే యాడ్ చేస్తాను. ఇదిగో పక్కన వేడి చూపుకున్నాను, ఈ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఈ పచ్చిమిరకాయలు చేరవండి మేము. ఇదిగో ఇలా నాట్లు పెట్టి రౌండ్ కాయలు పలంగా వేస్తాం. ఇది కూడా మనం చేపల కూరతోటి తినేయచ్చు. ఘాటు ఉండదు, చాలా బాగుంటుంది. చింతపండు పులప ఫస్ట్ ఒకసారి వేస్తున్నాం. ఇందులో ఏ వచ్చిందండి, దగ్గర అన్నీ వేసాం. ఇప్పుడు ముక్కలు యాడ్ చేస్తున్నాం. కొంచెం ఒక చిన్న స్పూను మిరియాలు కూడా వేస్తాం. ఒకసారి మొత్తం అంతా ఏడిక్కిందండి. ఒక 5 నిమిషాలు హై రేంజ్లో పెట్టాం. ఇప్పుడు మనం దీని ప్రాపస్ ప్రకారంగా ఇప్పుడు సిమ్లో పెట్టేస్తానండి మొత్తం. ఇంకా ఇప్పుడు వరకు అయితే గరిటెట్ని ఏమవుదో కొంచెం అలా కలుపుకుంటూ గరిటి మనం యాడ్ చేసినా ఏమవుదో, ముక్క కట్ట ఇడదో. ఇప్పుడు ఏం చేయాలంటే ఉప్పు కారం అన్నీ చూసుకుని కారం పడుతుంది కొద్దిగా. ఏంటంటే చేపల కూరకి కారం రాజీ పడకూడదు. ఏది రాజీ పడినా కారం మాత్రం రాజీ పడకూడదు. దానికి ఎంత ఉండాలో అంతా ఉండాలి కారం. అప్పుడే దాని టేస్ట్. పులప అంటారా, మనం ఎంత అయితే తినగలుగుతామో అంత పులప. ఓసారి వేసేసాను పులప, రెండోసారి చూసుకున్న తర్వాత అప్పుడు వేస్తాను. ఓకే, ఇప్పుడు సిమ్లో పెట్టేస్తున్నామండి. సిమ్లో దగ్గర ఓ 2 గంటలు ఉడకబెడతాం. అన్నీ కరెక్ట్గా పెర్ఫెక్ట్గా అన్నీ సరిపోయాయండి. సరిపోతే ఉడుకుదల. ఈసారి దీన్ని పక్క పెట్టేస్తున్నాం. కోనసీమ చేపల కూర తయారైపోయింది. గోదావరి కోనసీమ చేపల కూర. ఫైనల్గా కోనసీమ గోదావరి శీలావతి కూర ఉండేవండి. ఫైనల్ అయిపోయింది, దింపేత్తం జరిగింది. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయి ఏదైతే అనుకున్నాం అన్నీ కరెక్ట్గా అన్నీ వేసాం. కరెక్ట్గా సరిపోయింది. పులప కారం అన్నీ సరిపోయినాయండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర బాగా ఫేమస్ అండి మాకు. కొత్తిమీర ఫైనల్గా వేస్తాను. దింపేసి వేస్తాను నేను. ఉడికేటప్పుడు వేయకూడదండి, దాని ఫేవర్ పోద్ది. దింపేసిగా వీటి మీద ఎత్తే ఆ ఘాటు అన్నదే, కొత్తిమీరలో ఉన్న ఘాటు అన్నదే ఆ వీటికి మగ్గి బాగా ఫేవర్ బాగుంటుంది. కొంతమంది ఉడికేటప్పుడే వేస్తారు. ఆఖరినే ఉడికేటప్పుడే వేసేసి బాగా ఉడకపెట్టేసి దింపుతారు. అలా కాదు, మనం ఫైనల్ దింపేసిన తర్వాత వేసుకుంటే అండి ఆ కొత్తిమీరలో ఉండే ఫేవర్ అంతా అది లాక్కుంటుంది ఆ వీటి మీద. ఓకే అండి.
చేపల కూర కూడా చాలా బాగా వచ్చిందండి.